ఏవోబీ ఎన్కౌంటర్ బూటకమని పౌర సంఘాల నేతలు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఏపీ పోలీసుల తరపున విశాఖ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కౌంటర్ దాఖలు చేశారని, అందులో సరైన వివరణ లేదని అన్నారు న్యాయవాది రఘునాథ్. మావోయిస్టులపై ఫైట్ చేసేందుకే ఏవోబీ దాటి వెళ్లామని కౌంటర్లో పేర్కొన్నారని, రాజ్యాంగపరంగా పోలీసులకు ఇతర వ్యక్తులతో ఫైట్ చేసే హక్కు లేదన్నారు. లో ఉండేటటువంటి పోలీసులు ఏపీ గ్రహండ్ పోలీస్కి ఇతర రాష్ట్రాలకు పోయి కోంబింగ్ చేయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ ఏ హక్కు లేదనేటటువంటిది, చట్ట వ్యతిరేకమైనటువంటిది, అధికారం లేనటువంటి అంశంతో పబ్లిక్ ఇంట్రెస్ట్ లా పిటిషన్ వేయడం జరిగింది. దాని తదుపరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాహుల్ శర్మ తను కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా కౌంటర్ని చూస్తే ఏవైతే ప్రశ్నల్ని ప్రధానంగా రైజ్ చేసినామో, జ్యూరిస్డిక్షన్ ఆస్పెక్ట్ కావచ్చు, ఏ అథారిటీతో అక్కడ పోయారు అనేటటువంటి అంశాల మీద ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. అంటే ఏదైతే సమాధానాలు కోర్టు ముందు రైజ్ చేసినామో అవి పట్ల చాలా సైలెంట్గా ఉండడం జరిగింది. నేరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి తప్ప ఫైట్ చేసేటటువంటి లేదు. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ వచ్చే వారం మంగళవారానికి పోస్ట్ అయింది. ఆ రోజు కోర్టులో వాదనలు జరుగుతాయి.